ముఖ్యమంత్రి గారు సహచర మంత్రులు శాసనసభ్యులు ప్రజాప్రతినిధులు అంతా కూడా అక్కడ హాజరయ్యే కార్యక్రమానికి శాసన మండలిలో చెప్తున్నారు. శాసన మండలికి సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడ చెప్తున్నానంటే ఇక్కడ ఉన్న సభ్యులందరికీ చెప్పినట్లు అధ్యక్ష, తప్పకుండా సీతక్క గారు వారి సొంత కాన్స్టిట్యున్సీ కాబట్టి సురేఖక్క గారు ఇద్దరు కలిసి తప్పకుండా వారు వచ్చి ప్రతి శాసనసభ్యుడిని ఆహ్వానించడం జరుగుద్ది. అందుట్లో తమరు దగ్గరకు కూడా రావటం జరుగుద్దని కూడా తెలియచేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని అద్భుతంగా చేసే కార్యక్రమాన్ని ఆ అమ్మవార్ల దయతో శుభం జరగాలని ఈ రాష్ట్ర ప్రజలకి ముఖ్యంగా ఆదివాసులకే కాకుండా నమ్ముకున్న ప్రతి ఒక్కరికి మంచి జరుగుద్దని ఈ ప్రభుత్వం విశ్వసిస్తుంది అధ్యక్ష. తమరి ద్వారా గౌరవ సభ్యులందరికీ తెలియజేస్తున్నాను. మహేష్ కుమార్ గారు ధన్యవాదములు. సమ్మక్క సారక్క విషయంలో నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని మనస్ఫూర్తి అభినందిస్తాను అధ్యక్ష. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఆదరిస్తున్నటువంటి అమ్మవార్లు సమ్మక్క సారలమ్మ, నా భూతం నా భవిష్యత్. ఈ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఏ రకంగా తీర్చిదిద్దుతుందంటే అసలు చరిత్రలో 400 ఏళ్ళు 500 ఏళ్ళు కింద కట్టినట్టు కట్టడాలు మనం చూస్తూ ఉన్నాం. ఇది రాబో ఒక 500 సంవత్సరాలకి నిలిచిపోయే విధంగా రాష్ట్ర ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఈ కట్టడలను కడతా ఉంది అధ్యక్ష. నేను మనస్ఫూర్తిగా అక్కడ ఇన్ఛార్జ్ మంత్రి శ్రీనివాసరెడ్డి గారిని, సీతక్క గారిని, సురేఖ గారిని అభినందిస్తూ ఒక్క వినవి, నేను గత 2 సంవత్సరాలకు సరళంలోకి పోయాను. ట్రాఫిక్ సమస్య అనేది చాలా తీవ్రంగా ఉంటుంది మేడారంలో. ఆ జాతరకు పోయినప్పుడు ఆ ట్రాఫిక్ సమస్యని ఎట్లా అధిగమిస్తారో ముందే ప్రణాళిక సిద్ధం చేసి చేయాలి. ఎందుకంటే చాలామంది వివిఐపీలు వస్తూ ఉంటారు, కార్లు, లారీలు, బస్సులు, అసలు ఎడతెగని ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి ముందు జాగ్రత్తగా దాన్ని ఒక ప్రణాళిక సిద్ధం చేసి ఆ ట్రాఫిక్ని అధిగమించే ప్రయత్నం చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా విఐపీలు వచ్చే మూమెంట్ కూడా క్రమబద్ధరించి డేట్స్ పెడితే అది కూడా బాగుంటుంది. ఎందుకంటే అందరూ ఒక్కసారిగా వచ్చి ముఖ్యమంత్రి పోయిన రోజే మంత్రులు ఎమ్మెల్యేలు అని కాకుండా స్లాట్స్ ఇస్తే బాగుంటుంది. సామాన్య జనానికి కూడా ఫేజ్గా స్లాట్స్ పెట్టండి. ఎందుకంటే ఇది ఈ కట్టడాలు పేపర్లు వచ్చిన తర్వాత నాకు తెలిసి పోయిన 2 సంవత్సరాల కింద డబుల్గా ఈ సంవత్సరం వచ్చిన అవకాశం ఉంది. ఎందుకంటే ఆ కట్టడ రకంగా జరుగుతూ ఉంది. చరిత్రాత్మక కట్టడం జరిగింది. రాబో 500 ఏళ్ళు గుర్తుండే కట్టడం జరిగింది. కాబట్టి అది చూడటానికైనా అమ్మవారి దర్శనంతో కూడా చూడటానికి కూడా జనం విపరీతంగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు తగు జాగ్రత్తలు, ట్రాఫిక్ సమస్యలు అధిగమించి జాగ్రత్త తీసుకోవాల్సిందిగా మీకు మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆనరబుల్ మినిస్టర్, గౌరవ సభ్యులు, మా పార్టీ అధ్యక్షులు, ట్రాఫిక్ సమస్య చాలా ఇంపార్టెంట్ సమస్య. అక్కడ సమ్మక్క సారక్క గతంలో అక్కడ నేషనల్ హైవేకి సంబంధించి ఒక టోల్ గేట్ కూడా ఉన్నది. దానికి ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది. నేను ఆల్రెడీ అక్కడ పీడీ గారితో మాట్లాడాను. మా ఇన్ఛార్జ్ మినిస్టర్ ఇప్పటికే దాని మీద గత 2 మాసాలుగా రెగ్యులర్గా మళ్ళొక 500 ఏళ్ళు ఉండే విధంగా దాన్ని చేస్తున్నందుకు వారిని అభినందిస్తూ 500 సంవత్సరాలు మంచిగా పాత గిద్దల్ని ఎక్కడ డిస్టర్బ్ చేయకుండా చేస్తున్న ప్లాన్స్ అన్నీ చూడడం జరిగింది. ఆయన అభినందిస్తూ ట్రాఫిక్ సంబంధించి మా అధ్యక్షులు చెప్పినట్టు మా మంత్రి గారిని కూడా ఇన్ఛార్జ్ మినిస్టర్గా, అలాగే ఆ జిల్లా చెందిన అక్కడ శాసనసభ్యురాలు ఎండోమెంట్ మినిస్టర్ సీతక్క గారు, అలాగే మన సురేఖ గారు మీరు చర్చించుకొని లేఖ రాయండి. తప్పకుండా మా నేషనల్ హైవే డిపార్ట్మెంట్కి వెళ్ళి పీడీ గారికి చెప్పించి టోల్ గేటు ఆ 3 days వరకు టోల్ గేట్ తీసేసి ఏంటంటే ట్రాఫిక్ జామ్ లేకుండా ఉంటుందని చెప్పి మీ ద్వారా సభ్యులకు తెలియజేస్తున్నాం.